అందరికీ నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మా షార్ట్ ఫిల్మ్ కొత్త ప్రొడక్షన్ నెంబర్ 1 కొద్దిసేపట్లో షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ యొక్క షూటింగ్ కార్యక్రమంలో మంచి నటులు నటించబోతున్నారు. దీంట్లో సీనియర్ నటులు, జూనియర్ నటులతో పాటు చిన్నపిల్లలు కూడా యాక్ట్ చేయబోతున్నారు. కాబట్టి చాలా ఈ ఫిలిం కంటెంట్ అదిరిపోతుంది. మన యొక్క జాతీయ సంపదను రక్షించుకోవడానికి, ఉగ్రవాదుల నుంచి మనం కాపాడుకోవడానికి ఎన్నెన్ని త్యాగాలైతే మిలిటరీ చుట్టూ సాయుధ బలాలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో, మన అమిత్ షా హోంమార్చులు వాళ్ళ సారథ్యంలో ఏవైతే రక్షించబడుతుందో ఈరోజు మన దేశం గర్వించే స్థితిలో మరియు ప్రపంచ దేశాలు మన దిక్కు చూచేటువంటి విషయంలో ఎంత పటిష్టంగా మారిందో మీ అందరికీ తెలుసు మిత్రమా. ఈ సందర్భంగా మేము ఈ యొక్క మన దేశ కీర్తిని మరింత పెంపొందింపజేయాలని చెప్పి కోరుతూ మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేయబోతున్నాము. మన దేశాన్ని మనం రక్షించుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన భారతదేశ పౌరులు అందరూ కూడా కృత నిశ్చయంతో ఉండాలి, మన ప్రభుత్వాలకు మనం సపోర్ట్గా ఉండాలనేటువంటి నిశ్చయంతో ఈ యొక్క ఫిల్మ్ తీస్తున్నాము. ఇందులో నటించే నటులు అమ్మాయి ద డైనమిక్ సరిత, శ్రీలత. ఇక్కడ మనకు దీంట్లో ఒక ఇల్లాలిగా, ఒక ఎస్ఐ పాత్రలో తన వైవిధ్యమైనటువంటి ప్రతిభను చూపబోతుంది. ఆమెకు మా యొక్క లతా క్రియేషన్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ద సెకండ్ పర్సన్ వచ్చేసి ఇతడు శంకర్, గడ్డం శంకర్, బెల్లంపల్లి. చాలా మంచి చిత్రాలను నటించాడు. ఇప్పటికీ ఆయన ప్రేక్షకాదరణ పొందుతూనే ఉన్నాడు. మా లతా క్రియేషన్ ద్వారా నిర్మించినటువంటి చిత్రాల్లో కూడా ఆయన నటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మా మిత్రుడు రవీందర్ గారు. ఆయన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు, చాలా మంచి వ్యక్తి. తర్వాత ఆయనలో ఉన్నటువంటి పోరాట పటిమ, ఆయనలో ఉన్నటువంటి ఈ యొక్క సినిమాలపైన మరియు వీడియోలపైన మంచి ఉత్సాహం ఉంది. అతడు మంచి సినిమాలు తీస్తున్నాడు. అదేవిధంగా మా లతా క్రియేషన్ ద్వారా ఓ పేద తండ్రి ఆవేదన అనేటువంటి సినిమాలో బ్రహ్మాండమైనటువంటి నటన చేసి మన యొక్క ప్రేక్షకులను మెప్పించాడు. అదేవిధంగా మరో మిత్రుడు మా యొక్క నర్సయ్య. ఆయన అవసరమైతే పాపం తన సంపాదనను కూడా వదులుకొని ఈ యొక్క కళారంగం మీద ఉన్నటువంటి ప్రేమతో ఇందులోకి వచ్చి ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆయనకు మా లతా క్రియేషన్స్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా నేను తీసినటువంటి మొదటి సినిమాలో అమ్మా నాన్న మమ్మల్ని క్షమించండిలో ఆయన ఒక బ్రహ్మాండమైన చిన్న పాత్రనైనా కూడా మంచిగా పోషించాడు, ప్రజలను మెప్పించాడు. ద గ్రేట్ మా యొక్క సిఐ పాత్ర నటిస్తున్నాడు ఆర్ఏ రాజేశం గారు. ఈయన వృత్తిరీత్యా డాక్టర్. నా యొక్క మొదటి 3 సినిమాలలోకి వెళ్ళి 2 సినిమాలలో కూడా నటించాడు. ఆ యొక్క అమ్మా నాన్న మమ్మల్ని క్షమించండి, ఆ తర్వాత ఓ పేద తండ్రి ఆవేదన, దాని తర్వాత ఇందులో రెండింటిలో కూడా డాక్టర్ క్యారెక్టర్లో నటించాడు. ప్రస్తుతం బ్రహ్మాండమైన సిఐ పాత్రలో ప్రజలను మోసం చేస్తున్న వారిని గడగడలాడించే పాత్రలో నటించబోతున్నాడు. అతడికి కూడా ఈ యొక్క మా యొక్క లతా క్రియేషన్స్ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క చిత్రంతో ఆయన యొక్క ఆర్య రాజేశం అంటే ఒక సూపర్ డూపర్ పోలీస్ ఆఫీసర్ అనేటువంటి పేరు రావాలనేటువంటి డాక్టర్ అనేది మార్చిపోవాలని ప్రజలు యాక్టర్గా ఒక సిఐ పాత్రలో కనిపిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క పాత్రలో ఇమిడిపోతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంకా నా విషయానికి వస్తే, నేను సిహెచ్ దత్తాత్రేయ. నేను వృత్తిరీత్యా అడ్వకేట్ని, లాయర్ని. నాకు ఈ యొక్క రంగంతో 20 సంవత్సరాల అనుబంధం. కాబట్టి ఏంటంటే నాకు ఈ ప్రేమతో ఈ యొక్క నటన అంటే ఇష్టంగా నేను ఈ యొక్క రంగాన్ని ఎంచుకున్నాను. ఈ రంగంలో కూడా నేను ఇప్పటికీ 3 సినిమాలకు ఈ యొక్క యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్కి డైరెక్షన్ చేశాను. దాంతో ఇంతకుముందు గతంలో కూడా ఒక 10 టెలిఫిల్మ్లను తీయడం జరిగింది. అన్నీ కూడా హిట్ అయ్యాయి. నాకు పేరును ప్రఖ్యాతను సంపాదించి పెట్టాయి. నా నేను చేసే డ్యాన్స్లను చూసి కూడా నాకు చాలామంది ఫ్యాన్స్ అవుతున్నారు.
వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సినిమాలు చూసి కూడా నాకు చాలా లైక్లు ఇస్తున్నారు. నా యొక్క ప్రతిదానికి కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఈ కామెంట్స్ చూసి చాలామందికి నేను రిప్లై చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళు నాకు ఇచ్చేటువంటి ప్రతి కామెంట్ కూడా నాకు యొక్క బంగారు పథకంలాగా భావిస్తున్నాను. నా యొక్క ఈ విజయానికి కారకులైన మీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా, నా యొక్క ప్రేమాభిమానులకు, నా యొక్క కళాభిమానులకు, నా యొక్క మిత్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా మా యొక్క ఈ వీడియోస్కి ఈరోజు కొత్తగా మళ్ళీ మా యొక్క వీడియోగ్రాఫర్, మా తమ్ముడు అరుణ్ గారు దీనికి కొరియోగ్రఫీ, దాని తర్వాత ఇవి చేస్తూ ఉన్నాడు, మనకు వీడియో తీస్తున్నాడు. మనకు ఈ యొక్క బ్రహ్మాండమైన కెమెరామెన్గా ఈ యొక్క సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. లతా క్రియేషన్లో ఒక ముద్దు బిడ్డలాగా మురిచిపోతాడు ఇప్పుడు. కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా అతన్ని కూడా ఆశీర్వదించాలని, అతనికి కూడా ప్రాజెక్ట్స్ కూడా ఏమైనా ఉంటే కూడా ఈ సినిమా చూసిన తర్వాత మీరు తప్పకుండా అప్పగిస్తారని చెప్పి ఆయన యొక్క విజయం చేకూరాలని చెప్పి కూడా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా తమ్ముడు దీవిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ యొక్క లతా క్రియేషన్స్ @చకినారపు కానీ, అదేవిధంగా లతా అఫీషియల్స్ కానీ @చకినారపు ఏది కొట్టినా కూడా మాది సబ్స్క్రైబ్ అవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఒక 1000 మంది సబ్స్క్రైబర్లు పెరగాలని చెప్పి మేమందరం ఆశిస్తున్నాం. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఈరోజు మొదటి రోజు షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ యొక్క షూటింగ్లో అందరూ కూడా బాగా అలసిపోయారు, బ్రహ్మాండంగా నటించారు. ఒకరిని మించి ఒకరు యాక్షన్ చేశారు. దీంట్లో ముఖ్యంగా వాస్తవంగా చెప్పాలంటే మన భారతదేశం అంటే ఎంత గొప్పది, మన దేశం మనకేమి ఇచ్చింది అనేదాన్ని కూడా మనం మన దేశానికి ఏమి ఇచ్చామనేది నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి ముద్దు బిడ్డలు. ఈ యొక్క ఏ దేశవస్తులైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మన దేశంలో ఫుడ్ తింటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భారత మాతకి జై అనాలి. భారత మాతను ఒక తల్లిగా మనం ప్రణమిల్లాలి. కాబట్టి ఈ యొక్క మంచి చిత్రాన్ని మేము తీస్తున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి, మమ్మల్ని అభినందించాలి. ఈ సంఘటనలో మన దగ్గర భారతదేశంలో జరిగిన సంఘటనలు, అదేవిధంగా మన ప్రధానమంత్రి చేస్తున్న ఆయన యొక్క కళలను సాకారం చేసేందుకు కూడా మనం అందరం కూడా ముందుకు రావాలి, ఆయనతో కలిసి నడవాలి, కలిసి నడుద్దాం. ఇది మా యొక్క సినిమా ముఖ్యోద్దేశం. మంచి నటులు బ్రహ్మాండంగా నటించారు. రాజేశం, దాంతో మా శ్రీలత, యాక్షన్ అంటే కుమ్మిళ్ళు. మా వీడియోగ్రాఫర్ మా వీడియోగ్రాఫర్ ఎంత బ్రహ్మాండంగా తీశారంటే ఒక్కొక్క సీన్ను కిందికి మరీ పడుకొని సీన్స్ తీస్తాడు. చెప్పాలంటే ఇలాంటి యొక్క మా యొక్క కెమెరామెన్ దొరకడం నిజంగా మా సంస్థ అదృష్టంగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో నేను ఎక్కువ తీసే సినిమాలన్నీ కూడా ఆయన సినిమాటోగ్రఫీ ద్వారా ఆయన నిజంగా సినిమాలను తీసేటువంటి రేంజ్కి వెళ్ళాలని కోరుతున్నాను. ఆయనకు అలాంటి అవకాశాలు భగవంతుడు కల్పించాలి, ఆయనకు ఆ దీవెనలు ఇవ్వాలని చెప్పి మేము కూడా మా యొక్క తోటి సన్నిహితులుగా, మా బ్రదర్గా, మా సన్గా అనేది దీవెనలు ఇస్తున్నాను. అదేవిధంగా మా రవీందర్ అయితే సీనియర్ నటుడు, మా ఇప్పుడు బ్రహ్మాండంగా నటిస్తూ ఉన్నాడు. నా యొక్క ఇందులో మా ఇంటెలిజెన్స్ ఆఫీస్లో ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా నాకు అసిస్టెంట్గా బ్రహ్మాండమైన యాక్షన్ చేశాడు. ఇంకొకరు మా యొక్క సుధాకర్ గడ్డం శంకర్ ఎలా చేశాడంటే వాస్తవంగా తాగుబోతులో కానీ ఆయనకి ఇచ్చిన ఏ పాత్రలో లీనమవుతాడు, బ్రహ్మాండంగా చేస్తాడు. కాబట్టి ప్రేక్షక మహాశైలారా, మీకు ఇదే విన్నమం, మమ్మల్ని ఆదరించండి, ఆశీర్వదించండి. మిమ్మల్ని కోరేది పైసలు కాదు, డబ్బులు కాదు, మీ యొక్క ప్రేమ మాత్రమే, మీ యొక్క అభిమానం మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇంకొక చిన్నోడిని మనం మర్చిపోయినా, బాలనటుడు ముజీబ్ మందమూరు నుంచి వచ్చిండు ఈ సినిమా కోసం. దేశభక్తి అంటే అలా ఉండాలి, ఆ పిల్లోడిని చూసి నేర్చుకోవాలి అందరూ కూడా. బ్రహ్మాండమైన నటుడు, రాబోయే రోజుల్లో సీనియర్ నటుడు అయ్యేసరికి మమ్మల్ని అందరినీ కూడా మైమరిపిస్తాడు. మీ ప్రేక్షక మహాశయం కూడా మా ముజీబు సూపర్గా మీరు ఆయన దీవిస్తారు. అలాంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
కాబట్టి మీరందరూ కూడా మా యొక్క ప్రేక్షక మహాశయగారా మా యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మరియు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు కూడా అందరూ కూడా మాకు సబ్స్క్రైబ్ చేసి మా యొక్క సినిమాలు చూసి మమ్మల్ని ఆదరించి మీ యొక్క ఆశీర్వచనాలు మాకు ఇస్తారని ఆశిస్తూ మీ దత్తాత్రేయ. థ్యాంక్ యూ.